ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కోర్టుల ప్రాంగణంలో హరియోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు, జిల్లా అటవీ శాఖ అధికారులు కలిసి జామ, మామిడి, ఉసిరి, మర్రి, రావి, కానుగ తదితర మొక్కలు నాటారు. ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు, న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరమని న్యాయమూర్తులు అన్నారు. మొక్క నాటడమే కాకుండా అది వృక్షంగా ఎదిగే వరకు సంరక్షించాల్సిన బాధ్యత అందరిదని పిలుపునిచ్చారు. జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. నేను డాక్టర్ డి పూర్ణచంద్రరావు, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్, అట్నే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అడ్వైజరీ కమిటీ మెంబర్, వాకర్స్ డిప్యూటీ గవర్నర్, అనేక సేవా సంస్థల్లో ఉన్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడమనగా మొక్కలు నాటండి, మొక్కల్ని సంరక్షించండి. పెద్దవి చేసినట్టయితే ఇప్పుడు ఇవాళ మనం చూస్తున్నాం 7 గంటలకే బయట కూర్చోలేకపోతున్నాం, అంత వేడి ఉంది. కారణం చెట్లు లేకపోవటం, చెట్లు నరుగుతున్నారు. చెట్టును పెంచాలి. ఒక చెట్టు గనక నరికినట్టయితే 5 చెట్లు నాటే విధానంగా గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురావాల్సిందిగా కోరుతూ, అలానే కొత్తగా ఇల్లు కట్టేప్పుడు ఇంటికాడ 2 చెట్లు కంపల్సరీగా నాటాలి. అలానే పెద్ద పెద్ద చెట్లు రోడ్డు వేయడంలో పోతున్నాయి. గవర్నమెంట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని పీకి వేరే చాటు నాటే విధానంగా చేసినట్టయితే పర్యావరణం పరిరక్షణ చేయొచ్చని సభాముఖంగా తెలియజేస్తూ, అలానే ప్లాస్టిక్ వాడకం కూడా నివారించాలి. అది కూడా కాలుష్యం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. సో ప్లాస్టిక్ నివారించి కాటన్ బ్యాగులు కానీ లేదా గోనె సంచులు లాంటి బ్యాగులు వాడినట్టయితే కొంత పర్యావరణం మనం రక్షించడం అవుతాం. అలానే గాలి వాయు కాలుష్యం, భూమి కాలుష్యం, అనేక రకాల కాలుష్యాలు ఉన్నాయి. ఈ కాలుష్యాలన్నీ కూడా నిర్మూలించాలంటే ముందు ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ పంటలు పండించినట్టయితే కొంత భూమి కాలుష్యం కూడా తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం, వెహికల్ కి వచ్చే పొల్యూషన్ ఏదైతుందో అది కూడా చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి. దానివల్ల వాయు కాలుష్యం తగ్గుద్ది. వాయు కాలుష్యం పెరిగినట్టయితే టెంపరేచర్ పెరుగుద్ది. దానివల్ల టెంపరేచర్ పెరిగి సముద్రపు యొక్క నీరు ఆవిరైపోయి చాలా ప్రాబ్లం. సమయానికి వర్షం రాకుండా, వర్షాకాలంలో వర్షాలు పడవు, ఎండాకాలం భయంకరంగా ఉంటుంది. ఏడాదికి 40 నుంచి 45 నుంచి 50 డిగ్రీలు అనుభవిస్తున్నాం. ఇవాళ రాబోయే తరాలకి చాలా భయంకరంగా ఉంటుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించి గ్రీనరీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఇట్లా లయన్స్ క్లబ్ ఆఫ్ ఖమ్మం ద్వారా మీకు తెలియజేయటం అవుతుంది. ఈరోజు ఫస్ట్ దీన్ని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1972 సంవత్సరంలో స్టార్ట్ చేసిర్రు. జూన్ 5వ తారీఖున చేసిర్రు. దీన్ని పూర్తిగా 1973 జూన్ 5 నుంచి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నరికివేయటము, అడవులను నరికివేయటము, ఇలా చేయటం వల్ల అడవులలో ఉన్నటువంటి వన్యజీవులు కూడా మన జన నివాసంలోకి వస్తున్నాయి. మనం రోజు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనం చూస్తూనే ఉన్నాము. తర్వాత ఈ యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంట్ అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం వారు అండ్ స్వేచ్ఛంజీవో సంయుక్తంలో నిర్వహిస్తున్నాము. మన ఖమ్మం జిల్లా వాస్తవ్యులు వనజీవి రామయ్య గారు తన జీవితం మొత్తాన్ని కూడా మొక్కలు నాటి మొక్కలు పెంచడానికి తన యొక్క జీవితం మొత్తాన్ని కూడా త్యాగం చేశారు. అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంత మంచి ఆచరణ ఉన్నటువంటి వ్యక్తి పుట్టినటువంటి జిల్లాలో మనం ఉన్నాం. దానికి చాలా సంతోషించాలి. ప్రతి ఒక్కరు కూడా మా స్వేచ్ఛంజీవో కాన్సెప్ట్ కూడా ఈచ్ వన్ ప్లాంట్ వన్, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటాలనేది మా యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, అందరూ కూడా 5 కోట్లు 2 కోట్లు 3 కోట్లు కోట్లలోనే ఇల్లు కట్టించుకుంటారు, కానీ ఒక్క మొక్క కూడా నాటరు. ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆక్సిజన్ ప్లాంట్ పెట్టుకొని ఏదో షోకి అలా చేస్తారు. అలా కాకుండా మనం అందరం కూడా మొక్కలను నాటి రాబోయే తరాలకు, భావి తరాలకు, మన పిల్లలకి మంచి వాతావరణాన్ని, తర్వాత పంచభూతాలు అనేవి అన్ని కూడా, దాంతోపాటు భూ ఖనిజాలతో పాటు ఖనిజ సంపద కూడా మొత్తం మనం నిర్లక్ష్యం చేస్తూ మన యొక్క ఈ యొక్క మితిమీరినటువంటి పారిశ్రామిక విధానం వల్ల కూడా వాతావరణం అనేది కాలుష్యం అవుతున్నది. దీంతో పాటు గ్రౌండ్ వాటర్ లెవెల్, ఈ వాతావరణ కాలుష్యం వల్ల ప్లాస్టిక్ అధికంగా వాడటం వల్ల క్యాన్సరు, రకరకాల వ్యాధులు బారిన పడుతున్నారు. గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది తగ్గిపోయింది. గ్లోబల్ వార్మింగ్ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఎప్పుడో 72లో దీన్ని ఇంప్లిమెంట్ చేసి నియర్లీ 54-55 ఇయర్స్ కావస్తున్నాయి, కానీ రోజు రోజుకి వాతావరణంలో యొక్క ఉష్ణోగ్రత అనేది పెరుగుతున్నది తప్ప తగ్గట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో జూన్ 5 వచ్చింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాం అనేది కాకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా
ఒక మొక్కను నాటి వాతావరణాన్ని ఈ యొక్క కాలుష్యం నుంచి నివారించేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ కానీ మనం పంచభూతాలు ఖనిజ సంపదను కూడా మనం కాపాడుకొని భావి తరాల వరకు మన పిల్లలకు వాళ్ళందరికీ కూడా మంచి వాతావరణాన్ని అందించాలనేది మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. So we have to take care of the plants and new plants, and we have to plant it. At the same time, we have to take care of after the plantations. Then అంటే ఒకటండి మనం చెట్లు పెడతా ఉన్నాం, ఒళ్ళు పెడతా ఉన్నాం, బట్ దాని తర్వాత పెట్టిన తర్వాత we have to take care of that plants, and we need all the cooperation of the stakeholder of this court for to developing the environment around the court premises. Thank you. June 5th today, world is celebrating Environmental World Day. We know that we have to protect our land, water and soil. It is our mother earth. We must protect. If we protect, the earth will protect us. We should all understand that we must protect everybody, water, soil and air pollution. Therefore, we must understand and promise that we should protect and plant, every house, everywhere, so that we can protect our own life. Thank you very much giving me opportunity. నమస్కారం. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా డిఎల్ఎస్ వారు ఏర్పరిచిన ప్రోగ్రాంకి అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ తెలుసు, డెవలప్మెంట్ భాగంగా అన్ని చెట్లు కొట్టేస్తున్నారు కాబట్టి పర్యావరణ మన కాలుష్యం పెరిగిపోయి బాగా వేడి 50 వచ్చింది. మన వనజీ రామయ్య గారు దాదాపు 30-40 సంవత్సరాల క్రితమే ఆయన గుర్తించి చెట్లు నాటారు, అవన్నీ కొట్టేశారు. కాబట్టి ప్రతి ఒక్క చెట్టు ఒకటి కాదు 2 నాటి రోజు నీళ్లు పోసి దాన్ని పెంచాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా కోర్టు సముదాయంలోని మేజిస్ట్రేట్ల గారితో ప్లస్ న్యాయవాదుల గారితో అందరితోటి ప్లాంటింగ్ చేయడం జరిగింది. 99 రోజుల పరిపాలనలో భాగంగా ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగిపోయింది. ఎక్కువగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని పెంచాలి, భూతాపాన్ని తగ్గించాలనే కాన్సెప్ట్ తోటి మేము ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మాకు జూన్ 1 నుంచి 12 వరకు రోజు ఒక ప్రణాళిక మాకు ఇచ్చారు, ఒక్కొక్క ప్రోగ్రాము. నిన్న ఎస్ఏ రైటింగ్స్ కాంపిటీషన్స్ ప్లస్ పెయింటింగు, తర్వాత సైక్లింగు, ఇట్లా ప్రతి రోజుకొకటి మనకు ప్రణాళిక ఇస్తూ దాన్ని అభివృద్ధి క్రమంలోకి తీసుకొని పోతున్నాం. సో పర్యావరణం ఎలా కాలుషితం అవుతుందో, నీళ్లు కానీ మన ఎయిర్ కానీ ఇవన్నీ బాగా పొల్యూట్ అవుతున్నాయి. సో యాజ్ ఎ సిటిజన్ మనందరికీ ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఇవన్నీ కలుషితం కాకుండా. సో ఈ ఒక్కరోజే కాదు, మనం ప్రతి రోజు కూడా మన పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మన ఫ్యూచర్ జనరేషన్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ముందుగా ధాత్రి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం వృక్షో రక్షితి రక్షిత అన్నారు. ఏదైతే ధర్మం రక్షితి రక్షిత అన్నట్టే, ధర్మం రక్షిస్తే ఎట్లయితే ధర్మం మనం రక్షిస్తుందో, వృక్షాన్ని రక్షిస్తే మన వృక్షం కూడా మనం రక్షిస్తుంది అనే దానికి మనం కట్టుబడి ఈ ఈ భావితరాల కోసం మనం ఈ మొక్కల్ని ఇవన్నీ నాటి చేయాలి. ముందుగా లీగల్ సర్వీస్ అథారిటీ ఖమ్మం జిల్లా సంస్థకి ధన్యవాదాలు బార్ కౌన్సిల్ నుంచి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇన్న వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర కానీ వాళ్ళకున్న అవకాశాల మేరకు ఎక్కడో ఒకసారి ఒక మొక్కను నాటి దాన్ని పెద్ద అయ్యేదాకా రక్షిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను.